డాక్టర్ ఫీల్డ్ నుంచి సడన్గా ఈ గ్రూప్ వన్ వైపు ఎలా వచ్చారు సార్? నాకు గ్రూప్ వన్ కానీ సివిల్స్ మీద కానీ నిజానికి అంత ఐడియా లేకుండా. ఇన్ని ఇయర్స్లో ఈ సర్వీస్లో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే రియల్లీ హైయర్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఏ టైం పడితే ఆ టైంలో కాల్స్ వస్తుంటే, మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటాయి అనమాట, డిఫరెంట్ మినిస్టర్స్తో వర్క్ చేస్తుంటారు. నిజానికైతే వీఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో మాకు గవర్నమెంట్ సార్ ఈ రీసెంట్ టైమ్స్లో బాగా వినపడుతున్నది గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్. గిగ్ అనేది రియల్గా ఎమర్జింగ్ సబ్జెక్ట్ అండి. మెయిన్లీ కోవిడ్ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి సార్ గిగ్ ఎకానమీ? బెనిఫిట్స్ అంటే మెయిన్లీ ఈ లాస్ అని చేసేటప్పుడు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు చాలా వన్ మాట్లాడుంటారు కదా సార్, నార్మల్గా లేబర్ యూనియన్స్తో కానీ గిగ్ వర్కర్స్ యూనియన్స్తో కానీ. మనము యాక్ట్ చేసే ముందు చాలా సార్ గవర్నమెంట్ దీని ఒక ఎంప్లాయ్మెంట్ లాగా చూస్తుంది సార్, లేకపోతే నేచరే ఇదే అండి, గిగ్లో నేచరే. సార్ ఇప్పుడు ఈ డీ ప్రోగ్రామ్ కానీ, జీ తెలుగులో వచ్చే చైల్డ్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ ఆర్టిస్ట్కి సంబంధించినంత వరకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా సార్, చైల్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు. అంటే మా మరియు మా నార్మల్గా తెలంగాణ లైక్ మన హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా హెవీ జరుగుతుంటాయి. వాళ్ళకి ఈ లేబర్లో మన తెలంగాణ దగ్గర నుంచి ఏం బెనిఫిట్స్ ఉంటాయి సార్? దీనికి సపరేట్ లెజిస్లేషన్ ఉందండి. ఆఫీసర్స్తో డీల్ చేసినప్పుడు సో మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్సెస్ ఏమున్నాయి సార్ నార్మల్గా లేబర్ లాస్లో? మినిమం కొంత డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, కానీ ఓవరాల్ బిల్డింగ్ వర్కర్స్ కానీ, లేకపోతే అదర్ ఇప్పుడు ఐటీ కంప్లైంట్, వాళ్ళకి ఉన్న లీగల్ ఆప్షన్ ఏంటి సార్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. హాయ్ సార్, హలో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్, ఇట్ హాస్ బీన్ ఏ లాంగ్. తర్వాత ఈరోజు మనకి ఒక టైం సార్, అసలు డాక్టర్ ఫీల్డ్ నుంచి సడన్గా ఈ గ్రూప్ వన్ వైపు ఎలా వచ్చారు సార్ మీరు? అసలు సడన్గా వాట్ మోటివేటెడ్ టు కమ్ ఇంటూ సర్వీసెస్, గ్రూప్ వన్ సర్వీసెస్? టు బీ ఫ్రాంక్, నాకు గ్రూప్ వన్ కానీ సివిల్స్ మీద కానీ నిజానికి అంత ఐడియా లేకుండింది చదువుకునేటప్పుడు. అంటే మెయిన్లీ బిహెచ్ఎంఎస్ హోమియోపతిక్ మెడిసిన్ చేసేటప్పుడు. బట్ హోమియోపతినే నాకు నిజానికి ఇంట్రెస్ట్. ప్రాక్టీస్ కూడా నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బిహెచ్ఎంఎస్ నేను ఇమీడియట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. కొంత హాస్పిటల్స్లో వర్క్ చేయడము, ఎక్కువ మెడికల్ ఫీల్డే నాకు యాక్చువల్లీ నిజానికి అయితే ఇంట్రెస్ట్ అది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావడం యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్, అది వేరే ఎక్కడో కొంచెం ఇంటీరియర్, రూరల్, ఈవెన్ ట్రైబల్ ఏరియాలో రావడము. సో కొంచెం ఆ ప్లేస్కి నేను తొందరగా అడ్జస్ట్ కాలేకపోయాను. సో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లో ఉండి సడన్గా ఒక టోటలీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో రావడం వల్ల కొంత డిస్టర్బ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఐ సర్చ్ ఫర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అనమాట. ఆ టైంలోనే నా లక్కీలీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడము, దానికి కూర్చొని చదవడము, ఐ కుడ్ క్రాక్ ఇట్ ఫస్ట్. సార్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి దీంట్లోకి వచ్చారు కదా సార్ నార్మల్గా? రిజైన్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి షిఫ్ట్. సో 7 పర్మిషన్ తీసుకొని రాసాం కాబట్టి అది రిజైన్ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు దీంట్లోకి వచ్చి 17 years అయింది సార్ సర్వీస్లో నుంచి రావడం నుంచి. సో కంబైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వర్క్ చేశారు మీరు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వర్క్ చేశారు. ఇన్ని ఇయర్స్లో ఈ సర్వీస్లో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ నార్మల్ ఈ లేబర్ డిపార్ట్మెంట్లో? ఎక్స్పీరియన్స్ అంటే రియల్లీ ఏ వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. బికాస్ 17 years ఇస్ నాట్ ఏ స్మాల్ డ్యూరేషన్. దాని ముందు కూడా ఒక 2-3 years, ఒక 2 years కాంట్రాక్ట్లో వర్క్ చేయడము, తర్వాత 1 year రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ వర్క్ చేయడము, ప్లస్ ఈ అడ్మినిస్ట్రేషన్లో మెయిన్లీ లేబర్ లా అడ్మినిస్ట్రేషన్ రావడం నాకు జరిగింది. సో దీంట్లో ఏంటంటే చాలా వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి సర్వ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ టు ద డౌన్ ట్రోడెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి మనం సర్వ్ చేయడానికి జరుగుతుంది. రియల్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో రిజాల్వ్ చేయాలనేది కూడా చాలా ఎక్కువ ఇది ఉంటుంది. రిజాల్వ్ చేసే వరకు అది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఒక పర్సన్ ఏదో జాబ్ పోవడం వలనో, శాలరీ లేకపోవడం వలనో, లో వేజ్ వలనో ఏదో ప్రాబ్లమ్ తోటి వస్తారు కదా. సో అది రిజాల్వ్ చేస్తేనే మనకి కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
సో మెడికల్గా గవర్నమెంట్ డాక్టర్లు చేశారు, దీంట్లో చేస్తున్నారు. దీంట్లో చాలా ప్రెషర్గా ఉంటుంది కదా సార్ నార్మల్గా వేరే సర్వీస్లో ఉన్నప్పుడు యాజ్ కంపేర్ టు మెడికల్గా. ఎందుకంటే సర్టెన్ లిమిట్ టైం ఫోన్ కాల్స్ రాకపోవడం కానీ ఆ సర్టెన్ పీరియడ్తోనే ఉండదు. సర్వీస్లోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ఆన్సర్ టు సో మెనీ హైయర్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఏ టైం పడితే ఆ టైంలో కాల్స్ వస్తుంటాయి. హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే. మెడికల్ సైడ్ అంటే జనరల్గా ఎవరు ఎక్కువ అంత డిస్టర్బెన్స్ అసలు ఉండదు. ఎందుకంటే ఇట్ ఇస్ పేషెంట్ టు డాక్టర్ రిలేషన్షిప్. అది ఏదో పేషెంట్ ఒక కంప్లైంట్ తోటి వస్తారు, మనం టాబ్లెట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అయిపోతుంది. కానీ హయ్యర్ అప్స్ తోటి చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అన్లెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే తప్ప. సో క్లినికల్ సైడ్ నిజానికైతే అంత ప్రెషర్ అయితే ఉండదు. అందులో హోమియోపతిలో అస్సలు చాలా తక్కువ అనుకోవాలి. బట్ నేను చేసింది వెరీ షార్ట్ డ్యూరేషన్ కాబట్టి అక్కడ ఏం ప్రెషర్స్ అదర్ దెన్ క్లినికల్స్ ఇంకేం ప్రెషర్స్ ఉంటాయో పెద్దగా ఐడియా లేదు. కానీ బట్ ఇక్కడ ప్రెషర్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు. ఈ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి. మేబీ రిపోర్ట్ కాల్ ఫర్ చేయడము, తొందరగా రిపోర్ట్ ఇవ్వమనడము, లేదంటే కొన్ని ఇష్యూస్ తొందరగా రిజాల్వ్ చేయమనడము. అదర్వైజ్ పెద్ద అంత అంటే అన్బేరబుల్ ప్రెషర్స్ అయితే ఏముండదు. సార్ నార్మల్గా మీరు వర్క్ చేసే మీ లైఫ్ స్పాన్లో నార్మల్గా ఈ సర్వీస్లో ఉన్న రోజులు చాలా డిఫరెంట్ గవర్నమెంట్స్ వస్తుంటాయి కదా సార్. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటాయి అనమాట. డిఫరెంట్ మినిస్టర్స్తో వర్క్ చేస్తుంటారు. అది ఎలా ఉంటుంది సార్ నార్మల్గా? అంటే ఈజ్ ఇట్ కంఫర్టబుల్ యూ ఎవ్రీ 5 years ఒకసారి 10 years ఒకసారి చేంజ్ వచ్చినప్పుడు వీళ్ళ మెంటాలిటీస్ చేంజ్ అవ్వడం, వాళ్ళు కొన్ని కోరుకోవడం, వీళ్ళు కొన్ని కోరుకోవడం. హౌ డూ యూ మేనేజ్ విత్ ఆల్ దిస్? నిజానికైతే వీఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్. సో మాకు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది డజంట్ అంటే అంత మేము బయాస్డ్గా ఉండము. వీఆర్ న్యూట్రల్ టు ఎనీవన్. ప్లస్ గవర్నమెంట్ పాలసీ ఏముందో అది ఇంప్లిమెంట్ చేయడమే మా బాధ్యత. సో అక్కడ మెంటాలిటీస్ కంటే ఎక్కువ పాలసీసే ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ఈజ్ ద గవర్నమెంట్ పాలసీ డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ దట్. సడన్గా 29 లేబర్ లాస్ నుంచి గవర్నమెంట్ వాటిని అన్ని కుదించేసి లేకపోతే షార్ట్ కట్లు చేసేసి రీఅడ్జస్ట్ చేసి 4 laws సడన్గా ఈజీ, అది మెయింటెనెన్స్ అంటే ఈజీగా అవ్వడం కోసమా సార్, లేకపోతే వాట్ ప్రాంప్ట్ ద గవర్నమెంట్ టు చేంజ్ ద లేబర్ లాస్? లేబర్ లాస్ అనేది ఈ మధ్యన లేబర్ కోడ్స్ అంటే 29 యాక్ట్స్ అమాల్గమేట్ చేసి 4 codes కింద డివైడ్ చేయడం జరిగింది. నిజానికైతే ఆ 29 కోడ్స్ని కొంచెం ఆల్మోస్ట్ సెక్షన్స్ ఏవి ఎక్కువ మార్చలేదు. కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ చాలా వరకు ఈజ్ ఆఫ్ కాంప్లయన్సెస్కి, ఒక బిజినెసెస్కి ఈజీగా ఉండడము, అట్లానే వర్కర్స్ కూడా వాళ్ళ వెల్ఫేర్ చూడడానికి కోసమే బై వే ఆఫ్ గవర్నమెంట్ డెసిషన్ అట్లా తీసుకున్నారు. కాబట్టి అండ్ లేబర్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 లేబర్ కోడ్స్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం కొన్ని చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మైనర్ చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఈ రీసెంట్ టైమ్స్లో బాగా వినపడుతున్నది గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది సార్ నార్మల్గా. సో ఈ గవర్నమెంట్ దీన్ని ఎలా తీసుకుంటుంది సార్, ఈ గిగ్ ఎకానమీ కానీ గిగ్ వర్కర్స్ సంబంధించిన దాని గురించి కానీ, ఈ లేబర్ లాస్లో, కొత్త లేబర్ లాస్లో? గిగ్ అనేది రియల్గా ఎమర్జింగ్ సబ్జెక్ట్ అండి. మెయిన్లీ కోవిడ్ తర్వాత మీకు గిగ్ ఎకానమీ చాలా పెరిగింది. సో మన కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో కూడా గిగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ కింద చాప్టర్ 9 ఆఫ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ రికగ్నైజ్ గిగ్ వర్కర్స్. సో కానీ మన స్టేట్ ఆఫ్ తెలంగాణ గిగ్ వర్కర్స్ కోసము, ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ కోసం సపరేట్ ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది. సో గిగ్ ఎకానమీ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ ఎకానమీ, ఎమర్జింగ్ ట్రెండ్. అండ్ గిగ్ వర్కర్స్ కోసము సపరేట్ లెజిస్లేచర్ అండ్ ఆల్సో వాళ్ళ వెల్ఫేర్ కోసము మనం సపరేట్ రూల్స్ కూడా తయారు చేస్తాం. సో ఇప్పుడు ఈ గిగ్ లాస్లో ఇప్పుడు వీళ్ళందరినీ ఫార్మల్గా ఇంత ఇన్ఫార్మల్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ రికగ్నైజ్ కదా, ఈ ఫార్మల్ సెక్టర్లోకి రికగ్నైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి సార్? గిగ్ వర్కర్స్ని మీరు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన తర్వాత, ఈ లేబర్ కోడ్స్లోకి ఎనాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ వచ్చిన కొత్త బెనిఫిట్స్ ఏంటి సార్? బెనిఫిట్స్ అంటే మెయిన్లీ రిజిస్ట్రేషన్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్, బేస్డ్ ఆన్ ద వెల్ఫేర్ సెస్ మనం 1 to 2% వెల్ఫేర్ సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, దానికి వాళ్ళకి సపరేట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ స్టేజ్కి మనం రాలేదు. బట్
మోస్ట్లీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి, లైక్ ఎనీ యాక్సిడెంటల్ డెత్స్, న్యాచురల్ డెత్స్ ఆర్ మెటర్నిటీ ఆర్ మ్యారేజ్ గిఫ్ట్స్, అట్లా ఇప్పుడే స్కీమ్స్ ఇంకా చేయలేదు, బట్ త్వరలో ఆ సోషల్ సెక్యూరిటీ బేస్డ్ స్కీమ్స్ చేయడం జరుగుతుంది. సరే, ప్రతి ఒక్క గిగ్ వర్కర్కైనా డిఫరెంట్ లైక్ జొమాటో కానీ స్విగ్గీలో ఎవరికైనా కానీ సో వాళ్ళందరినీ యూనిక్ ఐడీస్ స్పెషల్గా ఇస్తున్నారు కదా సార్ నార్మల్గా. ఆ యూనిక్ ఐడీస్ ఫర్ ఎగ్జాంపుల్ దే చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మహారాష్ట్రకి వెళ్ళినా లైక్ తమిళనాడుకి వెళ్ళినా కూడా డస్ దే హ్యావ్ యూనివర్సల్ ఐడీస్ సార్, లేకపోతే వాళ్ళకి స్టేట్ వర్క్ మళ్ళీ వీ హ్యావ్ టు కంపైల్ విత్ దట్ లాసా? అంటే మనది స్టేట్ యాక్ట్ కాబట్టి మనది యూనిక్ ఐడెంటిఫికేషన్ మేము ఇస్తాము, బట్ అది లిమిటెడ్ టు ద స్టేట్. బట్ సేమ్ ఈ శ్రమ్ అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషల్ మన ఈ శ్రమ్ పోర్టల్ ఉంది, దానిది అయితే దట్ ఈస్ యూనిక్ ఆల్ ఓవర్ ఇండియా. సో అది సో దానిలో రిజిస్టర్ చేసుకుంటే వీ హ్యావ్ కామన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, బట్ గిగ్కి స్పెసిఫిక్గా మన లెజిస్లేషన్ మన స్టేట్ యాక్ట్ కాబట్టి మళ్ళీ మన రిజిస్ట్రేషన్ మనది యూనిక్ ఆల్ ఓవర్ తెలంగాణ ఉంటుంది. ఈ లాస్ అని చేసేటప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు చాలా 1-on-1 మాట్లాడుంటారు కదా సార్, నార్మల్గా లేబర్ యూనియన్స్తో కానీ గిగ్ వర్కర్స్ యూనియన్స్తో కానీ, అంటే వాళ్ళ కన్సర్న్స్ ఏం చెప్పారు సార్ స్పెసిఫిక్గా? మనము యాక్ట్ చేసే ముందు చాలా వర్కౌట్ చేయడం జరిగింది. బేసిక్గా గిగ్ వర్కర్స్ అనేది ఫస్ట్ రాజస్థాన్ స్టేట్ యాక్ట్ చేయడం జరిగింది. చాలా అంటే అది చాలా బేసిక్ లా, దాంట్లో అన్ని ఫీచర్స్ లేకుండా తర్వాత మన స్టేట్ గిగ్ వర్కర్స్ మీద కొంచెం లా చేయడానికి 2023 డిసెంబర్లో సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికంటే ముందు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు గిగ్ వర్కర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని దీనికి ఒక సపరేట్ లెజిస్లేషన్ ఉండాలి అనేది అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే దాన్ని ఇంకా టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ సీఎం రేవంత్ రెడ్డి గారు 23 డిసెంబర్లో పవర్లోకి రాగానే ఇమీడియట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గిగ్ వర్కర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లోనే ఒక సపరేట్ లా గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేకమైన లా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దెన్ ఒక 5 lakh ఇన్సూరెన్స్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీకి కూడా టైఅప్ చేయడం అనేది అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఆ అనౌన్స్మెంట్ బేస్ చేసుకొని మనము లా వైపు వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ బేసిక్ యాక్ట్ చేసి ఒక డ్రాఫ్ట్ యాక్ట్ ఆ తర్వాత అంతా స్టేక్ హోల్డర్స్ తోటి, మెయిన్లీ అగ్రిగేటర్స్ తోటి అండ్ వర్కర్స్ యూనియన్స్ తోటి, వర్కర్స్ తోటి మేము సపరేట్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి మన డ్రాఫ్ట్ వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళ దాంట్లో నుంచి కామెంట్స్ సజెషన్స్ తీసుకొని ఇంకా బెటర్మెంట్ కోసము ఆర్ దాంట్లో ఏమైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే అవి తీసుకొని దాన్ని ఫైనల్ షేప్కి తీసుకురావడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ చాలా అయినాయి, ఆల్మోస్ట్ ఒక 2 years వరకు కన్సల్టేషన్ మీటింగ్సే జరగడం జరిగింది. సరే, అలాగే వీళ్ళకున్న వర్కర్స్ ఉన్న కన్సర్న్స్తో పాటు కంపెనీ అగ్రిగేటర్స్కి కూడా కొన్ని కన్సర్న్స్ ఉంటాయి సార్. గవర్నమెంట్ ఈ బిజినెస్లోకి వాళ్ళ బిజినెస్లోకి ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, కొన్ని రూల్స్ తీసుకురావడం వాళ్ళు చేయడం కానీ, వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, సో అది వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ చేస్తారు సార్? గవర్నమెంట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? నిజానికి అయితే వాళ్ళ బిజినెస్ని ఏమి ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా తక్కువ. బేసిక్గా దానికంటే ముందు ఏంటంటే వర్కర్స్ ప్రాబ్లమ్స్ తోటి ఇష్యూ అంతా స్టార్ట్ అయింది. వర్కర్స్ ఏంటంటే ఇది కొత్త ఎకానమీ, సో వర్కర్స్ వాళ్ళతో రిజిస్టర్ అవ్వడము, అంటే అగ్రిగేటర్స్ తోటి రిజిస్టర్ అవ్వడము. ఫస్ట్లో ఇనీషియల్ స్టేజెస్లో లాట్ ఆఫ్ పర్క్స్ ఉండేవి, ఇన్సెంటివ్స్ ఉండేవి. సో దానికి ఎంకరేజ్ అయ్యి చాలామంది గిగ్ ఎకానమీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో స్లోగా వెన్ కాంపిటీషన్ పెరగడము, ఆ గిగ్ కొంచెం పాపులర్ అవ్వడము, సో కొన్ని ఇష్యూస్ ఆల్మోస్ట్ వర్కర్స్ సైడ్ నుంచి కూడా కొన్ని వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వర్కర్స్ని పనిష్ చేయడము, వాళ్ళ ఐడి బ్లాక్ చేయడము, లేదంటే వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కట్ చేయడము, అట్లా కొన్ని ఇష్యూస్ రైజ్ అవ్వడం వల్ల వర్కర్స్ నుంచి కూడా కొంత డిమాండ్ పెరిగింది. ఈ లెజిస్లేషన్ ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. జనరల్గా లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఎనీ ఇష్యూస్ బిట్వీన్ వర్కర్ అండ్ మేనేజ్మెంట్, వాళ్ళది డిస్ప్యూట్స్ ఉంటే అది లేబర్ డిపార్ట్మెంట్ రిజాల్వ్ చేస్తుంది అన్నమాట. యాజ్ ఎ కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ పెట్టి వాళ్ళది ఇద్దరితో మాట్లాడి ఒక కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూస్లో జనరల్గా అగ్రిగేటర్స్ ఏంటంటే దీనికి సపరేట్ లా లేదు,
ఇది మాకు ఏ లేబర్ లా కింద రాదు అనేది వాళ్ళ స్టాండ్. సో ఎందుకంటే బికాస్ ఇక్కడ గిగ్ ఎకానమీలో ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు అగ్రిగేట్ మీన్స్ దే ఫెసిలిటేట్ ఇన్ గెట్టింగ్ ద బిజినెస్. అంతే, ఒక వర్కర్కి ఆయన ఎక్కడన్నా సర్వీస్ డెలివరీ ఉంది అంటే ఇక్కడ నీకు సర్వీస్ ఉంది, పాసిబిలిటీ ఉంది అని దే ఫెసిలిటేట్ ద బిజినెసెస్. సో దానికి ఒక ప్లాట్ఫామ్, ఐటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ డిమాండ్ సప్లైని కనెక్ట్ చేసుకుంటా వాళ్ళు ఒక ఐటీ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. సో దానికి కంట్రోల్ అంటూ నిజానికి ఎలాంటి యాక్ట్ ఇంతకుముందు లేదు. బట్ టూ మెనీ పీపుల్, చాలామంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ గిగ్ ఎకానమీ. సో దీని మీద గవర్నమెంట్ అనేది కొంత వెల్ఫేర్ ఓరియంటెడ్ కంట్రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ తేవడం జరిగింది. సో దీంట్లో వాళ్ళ బిజినెస్లో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది చాలా మినిమల్. వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా స్టిల్ కంటిన్యూస్. వాళ్ళ బిజినెసెస్ ప్రమోట్ చేయడానికే ఈ యాక్ట్ ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ అప్రోచ్లో వర్కర్ వెల్ఫేర్ చూడడము ప్లస్ అగ్రిగేటర్స్ వాళ్ళ బిజినెసెస్ని ప్రమోట్ చేయడం కూడా గవర్నమెంట్ ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్. సార్ నార్మల్గా ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో వర్కింగ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది కదా సార్. సో వేరే గిగ్ ఎకానమీలో ఇఫ్ యూ నార్మల్గా జెప్టో కానీ స్విగ్గీ కానీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రైడర్ తనకి ఇష్టం లేదు ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వేయడానికి లేకపోతే నాట్ వర్క్ చేయనప్పుడు తన ప్లాట్ఫామ్లో తన్ని ఆఫ్లైన్ చేసుకుంటాడు సార్. సో దాన్ని ఇఫ్ యూ వాంట్ అగైన్ తను ఆన్లైన్లోకి వస్తుంటారు. సో ఇలాంటి వచ్చినప్పుడు నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసి ఒక వర్క్ ఫోర్స్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకంటే ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి సార్. అంటే ఈ టైంలో పక్కా మీరు అవైలబుల్ ఉండాలి, ఈ టైంలో మీరు అవైలబుల్ ఉండకూడదు, ఓకే మీరు ఆఫ్లైన్ అయిపోయినా పర్లేదు అంటే ఇంతకుముందు ఉన్న వర్కింగ్ అవర్స్కి ఇప్పుడు ఏం రూల్స్ ఏమైనా చేంజ్ వచ్చాయి సార్? వర్కింగ్ అవర్స్కి దీనికి ఎట్లాంటి చేంజ్ ఏమి ఉండదండి. వర్కింగ్ అవర్స్ అంటూ ఏముండవు దీంట్లో. అసలు గిగ్ బేసిక్ నేచరే ఇది టోటల్లీ అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో 8 hours వర్క్, 9 hours వర్క్, అట్లా ఒక స్టిపులేటెడ్ వర్కింగ్ అవర్స్, లీవ్స్, సిక్ లీవ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ గిగ్లో ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ దీంట్లో ఎంప్లాయర్ అనే పదమే ఉండదు, అంటే ఎంప్లాయరే కాదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అగ్రిగేటర్స్. సో ఈయనది కూడా ఏంటంటే ఈయన ఫ్రీలాన్సర్, ఈయన యాప్ ఆన్ చేసుకొని ఈయన ఏదైనా ఆర్డర్ వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తేనే ఆర్డర్ వస్తుంది, లేదంటే అవసరం ఉండదు. సో టోటల్లీ యాక్సెప్ట్ చేయాలా వద్దా, అసలు ప్లాట్ఫామ్లో ఈయన యాక్టివ్ ఉండాలా లేదా అనేది వర్కర్ ఇష్టం. సో దీంట్లో వర్కింగ్ అవర్స్ అనే కాన్సెప్ట్ రాదు. బట్ ఏంటంటే మేము రీసెంట్లీ ఈ యాక్ట్ తీసుకొచ్చే ముందు కొంత స్టడీ చేయడం జరిగింది త్రూ CG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ కొంత స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే రైడ్ హైలింగ్ ఉంది, లైక్ ఓలా, ఊబర్. దాంట్లో ఏంటంటే వాళ్ళ వర్క్ అవర్స్ అనేది వాళ్ళు 8 hours 10 hours కూడా వర్క్ చేయడం జరుగుతుంది. బికాజ్ వాళ్ళకి రెవెన్యూ వచ్చే కొంది జనరలీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ రెవెన్యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో వాళ్ళు వర్క్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ గవర్నమెంట్ కంట్రోల్ అనేది కానీ యాక్ట్లో ఇన్ని అవర్స్ కంపల్సరీ ఉండాలి అనేది ఎక్కడ లేదు. అది పెట్టడానికి కూడా అవ్వకపోవచ్చు. సార్ గవర్నమెంట్ దీని ఒక ఎంప్లాయ్మెంట్ లాగా చూస్తుంది సార్, లేకపోతే జస్ట్ యాజ్ ఒక పార్ట్ టైం వర్క్ లాగా అబ్జర్వ్ చేస్తుంది సార్ దీన్ని? ఎందుకంటే చాలామంది దీంట్లో వర్క్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటూ జాబ్ ఒక 1 hour 3 hours లేకపోతే 4 hours చేస్తుంది, లేకపోతే రెగ్యులర్గా దీంట్లోనే వర్క్ చేసేవాళ్ళు చాలామంది, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 12 hours చేసేవాళ్ళు ఉన్నారు. సో గవర్నమెంట్ దీన్ని ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చూస్తుంది సార్ దీన్ని, గిగ్ ఎకానమీని? మెయిన్ నేచరే ఇదే అండి. గిగ్లో నేచరే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నో ఫిక్స్డ్ అవర్స్ అండ్ ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో పార్ట్ టైం కూడా ఉన్నారు, మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ కొంత పార్ట్ టైం వర్క్ చేసుకుంటున్నారు, కొంత ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో టోటల్గా లైవ్లీవుడ్ దీని మీదనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ద అడ్వాంటేజే, మెయిన్లీ ఫ్లెక్సిబిలిటీ అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయొచ్చు. ఒకటే రిస్ట్రిక్టెడ్, ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ కానీ సపరేట్ వేరే ఆర్గనైజేషన్లో అక్కడ చేస్తుంటే జనరల్గా ఒప్పుకోరు. సో ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్ లేదు. సో ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్. సో ఇట్ ఈస్ బోత్ పార్ట్ టైం ఉంది, ఫుల్ టైం ఉంది. సో అలాగే ఇప్పుడు గిగ్ వర్కర్స్ కానీ నార్మల్గా ఎనీ కస్టమర్ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి రేటింగ్స్ బేస్డ్ కానీ క్రెడిట్ రేట్ బిట్వీన్ 5 star రేటింగ్ అలా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ ఐడిని ఇన్యాక్టివేట్ చేయడం కానీ ఇలా జరుగుతుంది కదా సార్.
సో దీనికోసం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త దాంట్లో ఇంటర్నెట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ తీసుకొచ్చింది సార్. సో దీనివల్ల నార్మల్గా గిగ్ వర్కర్కి లాభం జరుగుతుంది సార్. యాజ్ ఏ కస్టమర్గా నేను దాని మీద జెన్యున్గా కంప్లైంట్ చేసినా కూడా ఇది ఈ కమిటీకి వెళ్ళడం వల్ల లేకపోతే ఇవి వినడం వల్ల కస్టమర్కి న్యాయం జరిగింది సార్ దీంట్లో. అసలు కస్టమర్ రోల్ అనేది మీరు అనేది ఏంటంటే గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఇది గ్రీవియన్స్ రిలేటెడ్ టు ద వర్కర్. అంటే మీరు అనేది ఏంటంటే ఒక కస్టమర్ గిగ్ వర్కర్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయనని టర్మినేట్ చేసిన, ఆయనని పనిష్ చేసిన, సార్ దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది యాక్ట్లో పెట్టాం. ఫస్ట్ లేయర్ ఏంటంటే దీంట్లో త్రీ లేయర్స్ ఆఫ్ గ్రీవియన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్లో విత్ ఇన్ ద కంపెనీనే దేర్ విల్ బి గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం. వాళ్ళు అక్కడే వింటారు, అక్కడనే రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ వర్కర్ సాటిస్ఫై కాలేదు వాళ్ళ జడ్జ్మెంట్తో కానీ వాళ్ళ వాట్ ఎవర్ యాక్షన్ వాళ్ళు ఇనిషియేట్ చేసిన దాని మీద, ఈ కెన్ కమ్ టు గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్. అది గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయన దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. ఆయన అప్పుడు ఆ ఇష్యూ అంతా డీల్ చేసి వర్కర్ది బెనిఫిట్ మీన్స్ తప్పు ఉంటే ఉంది అని చెప్తారు. అది హీ విల్ రిజాల్వ్ ది ఇష్యూ. దాని మీద కూడా ఆయనకి వర్కర్ కానీ గ్రీవెన్స్ ఉందంటే ఈ కెన్ కమ్ టు అన్ అపెలేట్ అథారిటీ. సో ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అండ్ అపెలేట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఫస్ట్ లేయర్ విత్ ఇన్ ద కంపెనీ. అక్కడంటే కొంత నెంబర్ ఫిక్స్ చేయడం జరిగింది. పెద్ద కంపెనీ ఆర్ పెద్ద అగ్రిగేటర్ ఉండి మోర్ దెన్ 100 వర్కర్స్ ఉంటే అక్కడనే రిజాల్వ్ చేసుకోమనేది పెట్టడం జరిగింది. దీనివల్ల కస్టమర్కి అసలు కస్టమర్ రోలే లేదు. కస్టమర్ కంప్లైంట్ ఇచ్చేస్తారు, అక్కడి నుంచి ఆయన సర్వీస్ ఒకవేళ అగ్రిగేటర్ విల్ రిజాల్వ్ ది ఇష్యూ. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆయన సర్వీస్ లేకపోతే హీ విల్ గివ్ ఎన్ ఆల్టర్నేటివ్. కానీ వర్కర్ మీద ఏదైనా పనిష్మెంట్ అవుతేనే ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ రిలేటెడ్ థింగ్స్. సో ఇప్పుడు లైక్ వచ్చే గిగ్ వర్కర్లో నార్మల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వర్క్ చేస్తున్నారు, అలాగే ఉమెన్ కూడా వర్క్ చేస్తున్నారు. అదే దాని మెన్తో పాటు వీళ్ళకంటే ఏమైనా స్పెషల్ ఈ కోర్ట్స్లో ఏమైనా స్పెషల్ ఏమైనా లాస్ వచ్చినాయి సార్? లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలామంది ఇప్పుడు జొమాటోలో బోత్ లిమ్స్ లేని వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెహికల్ మీద రావడం కానీ అలా వాళ్ళ లైఫ్ని ముందు తీసుకెళ్ళడానికి ఉమెన్ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు యాజ్ అ క్యాబ్ డ్రైవర్, జొమాటో డెలివరీ. వీళ్ళకంటే ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి సార్ దీంట్లో? డిజేబుల్డ్ కానీ ఆర్ ఉమెన్ కానీ ఆర్ అట్లాంటిది స్పెసిఫిక్గా ఏమి లేవు. ఉమెన్కి ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ ఇట్లా అదర్ కేటగిరీస్కి లేవు. బట్ కోడ్ హ్యాస్ రికగ్నైజ్డ్ ట్రాన్స్జెండర్ ఆల్సో యాజ్ ఎ వర్కర్. మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేసినప్పటికీ గిగ్ వర్కర్ మీద వచ్చిన కంప్లైంట్ డిస్ప్యూట్లో సాల్వ్ చేయడం కోసం కానీ అపెలేట్ తాతలకి కొంచెం టైం పట్టింది కదా సార్ నార్మల్గా. ఈ టైంలో తను వర్క్ చేసుకోవచ్చా సార్ యాప్లో, లేకపోతే వెయిట్ జడ్జ్మెంట్ వచ్చి లేకపోతే డిసిషన్? ఇండివిజువల్ కేస్ టు కేస్ ఉంటుందండి. బట్ అంటే బేసిక్గా మనము అప్పటి వరకు చేయకూడదని చెప్పడానికి లేదు, చేయొచ్చు అని చెప్పడానికి లేదు. ఆ పనిష్మెంటే చేయకూడదని టర్మినేషన్ ఉందనుకోండి, సో టర్మినేషన్ ఇమీడియట్గా మేము రిజిస్ట్రేట్ చేసి తర్వాత అట్లా ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. ఇన్ని డేస్ అని ఉందా సార్, లేకపోతే అంటే వాడిని ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఫాలో కావాలనేది పెట్టడం జరిగింది యాక్ట్లో. ఆయనకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తుంటే అది రీజన్ కూడా వాళ్ళకి చెప్పాలి. సో సఫిషియంట్ టైం ఇవ్వాలి అనేది మేము అది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది అలాగే సార్ గిగ్ వర్క్ హెరాస్మెంట్ అంటే ఇప్పుడు లైక్ కస్టమర్సే ఉన్నారు సార్ నార్మల్గా ఫ్లాట్లో ఇప్పుడు కరెంట్ లేనప్పుడు 5th ఫ్లోర్కి నడుచుకుంటురా, లేకపోతే సర్వీస్ సరిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా లేకపోతే ఇంకేదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వలేని టైంలో కూడా వాళ్ళు ఫోర్స్ చేసి తీయడం కానీ లేకపోతే హెరాస్ చేయడం కానీ. రీసెంట్గా యూపీలో నిన్న ఒక వర్కర్ లేట్కి తీసుకొచ్చిన జొమాటో వర్కర్ని తనని ఫ్లాట్లో తీసుకెళ్ళి లాక్ చేసి మరీ కొట్టి లాక్ చేసి వెళ్ళిపోయారు సార్ నార్మల్గా. దీనిపైన ఏమన్నా లీగల్గా ప్రొవిజన్స్ పెట్టారు? దాంట్లో కూడా అంటే మళ్ళీ అది డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎనీ ఫిజికల్ థ్రెట్ ఆర్ ఎనీ హెరాస్మెంట్ బై ద కస్టమర్, అది లీగల్ మన లా అండ్ ఆర్డర్ మీన్స్ లైక్ క్రిమినల్ కేస్ అవుతుంది. సో అది వర్కర్కి ఎనీవే హీ హ్యాస్ అ రైట్ టు ఫైల్ ఎ కంప్లైంట్ బిఫోర్ పోలీస్. సో అది హీ కెన్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి వెల్ఫేర్ కోసం సెస్ కలెక్ట్ చేస్తున్నారు సార్. దట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ద అగ్రిగేటర్స్ సార్, లేకపోతే ఫ్రమ్ ద వర్కర్ నుంచి పే వర్కర్స్ నుంచి ఆయన నుంచి ఒక 1 రూపీ కూడా డిడక్ట్ చేయడం జరగదు. టోటల్లీ ఫ్రమ్ ద అగ్రిగేటర్.
కాకపోతే అది మనం ట్రాన్సాక్షన్ బేస్డ్ పేఅవుట్ ఆఫ్ ద వర్కర్ పెట్టడం జరిగింది 1 to 2%. మళ్ళీ దాన్ని సెక్టర్ వైజ్ కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి అది 1% 2%, కొన్ని కేటగిరీస్కి 1% ఉండొచ్చు, కొన్ని కేటగిరీస్ 2% ఉండొచ్చు. దాని మీద స్టడీ చేయడం జరుగుతుంది. దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది. కానీ వర్కర్ సైడ్ నుంచి ఎట్లాంటి డిడక్షన్ ఉండదు. అసలు అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ లేకపోతే గిగ్ ఎకానమిక్లోకి రావాలంటే ఆ కంపెనీకి అంటే ఏం ఇష్యూస్ ఉండదు అంటే లైక్ నాట్ నార్మల్సే వాళ్ళకి ఏ పర్వ్యూలో ఉంటే వాళ్ళు దానిలో గిగ్ వర్కర్లోకి వస్తారు సార్ రూల్స్లో ఉంటాయి. లైక్ ఇప్పుడు జొమాటో అనేది గిగ్ ఎకానమీలోకి వస్తుంది కదా సార్ నార్మల్గా, అలాగే స్విగ్గీ వస్తుంది. సో ఆ కంపెనీ గిగ్ వర్క్లోకి వస్తున్నారా లేదని మనం ప్లాట్ఫామ్ బేస్డ్, మన టైటిలే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అని ఉంది. ఎనీ ప్లాట్ఫామ్ లైక్ ఐటీ ప్లాట్ఫామ్ ఉండి ఆ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్క్ వాళ్ళు ఇస్తుంటే వాళ్ళు అగ్రిగేటర్ కింద వస్తారు. ప్లాట్ఫామ్ బేస్డ్ వర్క్ వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు గిగ్ వర్కర్స్ కింద వస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఎంప్లాయీని కాకుండా దే ఆర్ కాలింగ్ యాజ్ అ పార్ట్నర్ కదా సార్ నార్మల్గా. ఫస్ట్ అట్లా ఉండేది. ఫస్ట్ బేసిక్ అట్లానే స్టార్ట్ అయింది. వర్కర్ అనే వర్డ్ వాడరు వాళ్ళు, బట్ వాళ్ళు పార్ట్నర్ అనడము, బిజినెస్ అసోసియేట్ అంటారు. అదే టు అవాయిడ్ ఆల్ రెగ్యులర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అవాయిడ్ చేయడానికి, ఆర్ వాళ్ళ మేబీ టర్మ్స్ అట్లా వాడతారు. బట్ నిజానికైతే అది ఇప్పుడు మన దాంట్లో గిగ్ వర్కర్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో గిగ్ వర్కర్ అనే డెఫినేషన్ ఉంది. గిగ్ వర్కర్ అనే డెఫినేషన్ ఉంది. వర్కర్ అనే వాడే వాడుతున్నాం. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ లాస్ తీసుకొస్తుంది కదా సార్ ఇప్పుడు గిగ్ వర్కర్స్ లాకి, దానికి ఉన్న నేషనల్ లాస్కి చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది సార్. అంటే లైక్ నార్మల్ డిఫరెన్స్ తెలంగాణ లా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది వెన్ కంపేర్ టు ద నేషనల్ లా అని చెప్పేసి. అంటే కొంత బెటర్మెంట్ అయితే ఉంది, చాలానే ఉంది. నేషనల్ లా అంటే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో చాప్టర్ 9లో గిగ్ వర్కర్స్కి ఎక్స్క్లూసివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో బేసిక్గా ఉన్నాయి యాక్చువల్లీ. దాని తర్వాతనే మనం చేసాం కాబట్టి న్యాచురల్లీ కొంత స్టడీ చేసి కొన్ని గ్రీవెన్స్ రిడ్రెసల్ కానీ, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కానీ, అట్లా కొన్ని ప్రొవిజన్స్ మనకి కొంచెం చాలా బెటర్మెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరికీ క్రెడిట్ రేటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళందరి మా కస్టమర్ ఇచ్చే రేటింగ్స్ పైన వీళ్ళకి యాప్లో వాళ్ళకి రైట్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ని బట్టి రైట్స్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది సార్. సో దీనిపైన ఏమన్నా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చారు సార్? లైక్ వాట్స్ దాంట్లో రేటింగ్స్ గురించి లేదు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. కానీ మనం దాంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రీవియన్స్ ఆర్ అబ్జెక్షన్ ఆర్ సజెషన్ ఫ్రమ్ ద వర్కర్స్, ఇది రేటింగ్స్ అనేది కస్టమర్ రేటింగ్ బట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది అనేది. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉండింది దాంట్లో. సో అది మేము మానిటర్ చేస్తాం. దాన్ని ట్రాన్స్పరెంట్ చేయాలి, అది వర్కర్కి చెప్పాలి. ఎందుకు ఈయనకి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఈయనకి ఆర్డర్స్ తక్కువ వస్తున్నాయి, ఎందుకు అనేది ఆయనకి ట్రాన్స్పరెంట్ వేలో ఆయనకి చెప్పడం జరుగుతుంది. అది మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అట్లానే వెల్ఫేర్ ఫండ్ వెరిఫికేషన్ ఫీ అని ఒకటి ఉంది. ఆయనకి పే అవుట్ నుంచి కట్ చేయడం అయితే ఎందుకు కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది, అది కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు కదా సార్, ఇప్పుడు వీళ్ళందరికీ పీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ నార్మల్ రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్న ఫార్మల్ ఎంప్లాయీస్ ఉన్నట్టు సేమ్ ప్రొవిజన్స్ ఏమైనా వచ్చాయి సార్ వీళ్ళకి? ఉండవు, సేమ్ ప్రొవిజన్స్ ఉండవు. ఎందుకంటే దీంట్లో పీఎఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన పీఎఫ్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ వర్కర్ నుంచి, కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ నుంచి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయర్ రిలేషన్షిప్ మీదనే పెద్ద డిబేట్ ఉంది కాబట్టి పీఎఫ్ అనేది ఈ స్టేజ్లో మనం పెట్టట్లేదు. ఆర్ ఈఎస్ఐ అట్లాంటిది కూడా మనం పెట్టట్లేదు. దీన్ని రీప్లేస్ చేయడానికే మనం వెల్ఫేర్ స్కీమ్స్ చేయడమే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ చేయడానికి రీజన్ కూడా అదే. బికాస్ వీళ్ళకి పీఎఫ్ రెగ్యులర్ సోషల్ సెక్యూరిటీ మెకానిజం ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ వెల్ఫేర్ స్కీమ్స్. సార్ ఎన్ని డేస్ వర్క్ చేస్తే మనకి ఐడియా వస్తుంది సార్ నార్మల్గా గిగ్ వర్క్లో? మేము కూడా అది డ్యూరేషన్ కూడా మేము పెట్టలేదు, బట్ సెంట్రల్ యాక్ట్లో డ్యూరేషన్ ఉంది, బట్ మేము డ్యూరేషన్ పెట్టలేదు. అంటే ఒక 3 months చేసి మానేసి మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ చేసినా కూడా అదే అంటే మేము అనుకునేది ఏంటంటే వాళ్ళు ఈ 1 yearలో యాక్టివ్ ఉండాలి, అంతే. యాక్టివ్ ఉండాలి, ప్రొవైడెడ్ 1-2 డెలివరీస్ చేసి ఉండాలి. అట్లా ఎప్పుడో లాగిన్ చేసి వదిలేసి అసలు ఆర్డర్స్ లేకుండా ఇయర్స్ టుగెదర్ ఉంటే ఇన్యాక్టివ్, అగ్రిగేటరే ఇన్యాక్టివ్ చేసేస్తారు. ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని యాక్ట్ చేయాలని మళ్ళీ ఫస్ట్ ఏదైనా కొంతలో అంటే ఆయన గిగ్ ఎకానమీలో కొంచెం యాక్టివ్ ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా.
ఇప్పుడు మీరు ఇచ్చే ఐడీసే కంపెనీస్తో మ్యాచ్ చేసుకోవాలి సార్ వాళ్ళకి. మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే కంపెనీ ఎనీవే దే విల్ గివ్ ఎన్ ఐడి వాళ్ళు. బట్ మేము ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక సెక్షనే ఉంది, ఒక చాప్టరే ఉంది. రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే డ్యూయల్ రిజిస్ట్రేషన్ ఉంది. ఒకటేమో డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అగ్రిగేటర్ నుంచి ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఆల్రెడీ ఉంటారో వాళ్ళు మనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని బేస్ మీద ఐడీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్లో ఆయన అప్లికేషన్ మన యాప్, ఒకటి స్పెషల్ యాప్ డెవలప్ చేయడం జరుగుతుంది, ఆల్మోస్ట్ రెడీ ఉంది. సో దాంట్లో ఆయన ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇస్తారు. దెన్ అది అగ్రిగేటర్ నేమ్ కూడా మెన్షన్ చేస్తారు, ఆయన ఎంప్లాయీ ఐడి మెన్షన్ చేస్తారు. అది మేము అగ్రిగేటర్కి ఫార్వర్డ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ఈయనకి సపరేట్ ఐడి జనరేట్ చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ఈజ్ అ మేజర్ ప్రాసెస్. సార్ ఇప్పుడు నార్మల్గా ఫార్మల్ ఎంప్లాయీస్ చేసిన వాళ్ళకి కంపెనీ తరఫు నుంచి ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ఇలాంటి ఇన్సూరెన్సెస్ ఏమీ వాళ్ళ అగ్రిగేటర్స్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్త దాంట్లో ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ తీసుకొచ్చి ఆల్రెడీ అగ్రిగేటర్స్ కొంత ఇన్సూరెన్స్ వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ కంపెనీ పాలసీని బట్టి దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్. మనం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఓవర్ అండ్ అబోవ్ దట్ స్కీమ్స్ వాట్ ఆల్రెడీ ఉన్నా కూడా దీనికి మనం ఎక్స్ట్రా ఇచ్చేది మన వెల్ఫేర్ స్కీమ్. కొన్ని కంపెనీస్ డెఫినెట్గా కొంత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ అట్లా వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇప్పటివరకు. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఇన్వాల్వ్ అయితే దెన్ దే విల్ టేక్ ఏ కాల్. మోస్ట్లీ వాళ్ళ పాలసీని బట్టి ఉంటుంది. ఈ అగ్రిగేటర్ కంపెనీస్ చాలా వరకు కాంపిటీషన్లో వాళ్ళు 10-minute డెలివరీ యాప్ అని 5 minutes డెలివరీ అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ప్లాట్ఫామ్లో చూపించడం జరుగుతుంది సార్. సో దానివల్ల ఈ డ్రైవర్స్ కానీ గిగ్లు వర్క్ చేసే వాళ్ళకి కానీ కొంచెం ఈ వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ అవ్వడం, ఈ డెలివరీ విత్ ద టైంలో ఇవ్వాలని చెప్పేసి ఉంది కదా సార్. దీనిపైన ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా సార్ నార్మల్గా? అట్లాంటిది ప్రొవిజన్ అయితే లేదు. బట్ వాళ్ళు నాకు తెలిసి మేము ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి 10 minutes డెలివరీ, లాస్ట్ మినిట్ డెలివరీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ హబ్స్ పెట్టుకున్నారు. అంటే నియరెస్ట్ అదే ఏరియాలోనే వాళ్ళ సర్వీస్ ఉంటుంది. ఓకే. అంటే గిగ్ వర్కర్స్ కూడా అదే ఏరియాలోనే ఒక హబ్ లాగా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఏదైనా కాల్ రాగానే ఇమీడియట్ అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడమే ఉంటుంది. సో వాళ్ళే అట్లా వాళ్ళ సిస్టమే అట్లా డెవలప్ చేసుకున్నారు కాబట్టి దాంట్లో అంత ప్రెషర్ అనేది ఉంటుందని అనుకోవట్లేదు. ఉన్నా కూడా 1 or 2 మైనర్ ఉండొచ్చు, పెద్దగా ఏం మాకు అలాంటి కంప్లైంట్స్ కాలేదు. సో ఇప్పుడు వర్కర్స్తో కంపెనీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది దానికి ఏమైనా రిడ్యూసల్ మెకానిజం ఉందా సార్? కంపెనీకి వర్కర్స్తో ప్రాబ్లమ్ గిగ్ వర్కర్స్ ఎనీ డిస్ప్యూట్ ఇప్పుడు దట్స్ వాట్. ఇప్పుడు లేబర్ లాస్కి వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు 29 4 codes అయినాయి. ఈ 29 కాకుండా కూడా ఉన్నాయి. లైక్ చైల్డ్ లేబర్ ఉంది, బాండెడ్ లేబర్ ఉంది, ఈఎస్, పిఎఫ్ ఆఫ్ కోర్స్ దీంట్లో వచ్చేసింది అనుకోండి. బట్ అట్లా 44 లేబర్ లాస్ ఉన్నాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే కంపెనీ వాళ్ళకి కంపెనీకి మీన్స్ డిస్ప్యూట్ ఎవరైనా రేజ్ చేయొచ్చు. మేనేజ్మెంట్ కూడా రేజ్ చేయొచ్చు, వర్కర్ కూడా రేజ్ చేయొచ్చు, వర్కర్ టు వర్కర్ కూడా రేజ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ కూడా రేజ్ చేయొచ్చు. ఎవరు డిస్ప్యూట్ రేజ్ చేసినా కూడా ఇట్ కమ్స్ టు అవర్ పర్వ్యూ. గవర్నమెంట్ దగ్గర ఇప్పటివరకు డేటా ఉందా సార్? నార్మల్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇంతవరకు లేదు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ డేటా కలెక్ట్ చేస్తుంది సార్. అంటే వర్కర్స్ అంటే గిగ్లో ఓన్లీ యాక్చువల్గా ఎస్టిమేట్స్ అంటే 3 to 4 lakhs వరకు అని ఎస్టిమేట్స్ అవి, కానీ ప్రాపర్ డేటా అయితే లేదు. మన నీతి ఆయోగ్ దాని ప్రకారం 70 lakh ఆల్ ఓవర్ ఇండియా ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ డేటా అయితే లేదు. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతే డెఫినెట్గా మన దగ్గర ప్రాపర్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా గిగ్ వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసే వర్క్ అవర్స్లో కానీ లేకపోతే దీంట్లో కానీ అన్ని ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి కదా సార్ నార్మల్గా. సో వాళ్ళు ఈ ఫ్లెక్సిబిలిటీని దాటేసి ఇన్ని అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేసేసి వాళ్ళు చాలా అంటే వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేసి అది కంపెనీ ప్రెషర్ లాగా క్రియేట్ చేయడానికో లేకపోతే వాళ్ళే హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి కాకుండా ఒక లీగల్ క్యాప్ ఏమైనా పెట్టారు సార్? అంటే నార్మల్గా మినిమం లేదు, మ్యాక్సిమం క్యాప్ కూడా అట్లా కూడా పెట్టలేదు. అదే ఎందుకంటే 3 hours 1 hour అనేది వాళ్ళ ఇష్టం, బట్ మ్యాక్సిమం క్యాప్ అనేది ఏమీ లేదు. సో మీరు ఎవరు అడగలేదు కూడా.
అంటే సరే ఎందుకంటే పాసిబుల్ అంటే పాసిబుల్ కదా సార్ నార్మల్గా, ఎందుకంటే బట్ అడగలేదు. కొంతమంది మనీ కోసం ఆశపడి నార్మల్గా ఇంకొక వన్ రైడ్ కొడితే బాగుంటుంది, నైట్ ఎక్కువ వస్తున్న ఆలోచనతో నైట్ అట్లానే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ ఇప్పుడు మెయిన్లీ రైడ్ హెయిలింగ్లో జరుగుతుంది. 10 hours 12 నేను hours. నేను 3 o'clock నేనే ఆర్డర్ చేశాను సార్ నార్మల్ సెప్టర్లో. సో ఆ టైంలో కూడా వాళ్ళు అవైలబుల్ ఉంటారు కదా నార్మల్గా. మ్యాక్సిమం లిమిట్ లేదు. మీరు చైల్డ్ లేబర్స్ మీరు కూడా వర్క్ చేస్తారు కదా సార్ నార్మల్గా. సార్ ఇప్పుడు ఈ డి ప్రోగ్రామ్ కానీ జీ తెలుగులో వచ్చే చైల్డ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ఆర్టిస్ట్కి సంబంధించినంత వరకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా సార్ చైల్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు. కానీ దాంట్లో వాళ్ళు అండ్ అడల్ట్స్ జోక్ క్రాక్ చేసినప్పుడు కానీ బియాండ్ ద ఏజ్ ఇమ్మెచ్యూర్ జోక్ క్రాక్ చేసినప్పుడు కానీ చాలామంది ఇప్పుడు ప్రతి షోలో అదొక పెద్ద కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది సార్. దానిపైన మాత్రం ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్ నార్మల్గా. లైక్ మొన్న వచ్చిన ఒక సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా బుడ్డోడు యూజ్డ్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, అంటే మేకింగ్ ఫన్నే కాకపోతే లాంగ్వేజ్ అంత మెచ్యూర్డ్ కానీ అడల్టరీగా మాట్లాడడం కానీ జరిగింది సార్. దీనిపైన మాత్రం ఎందుకు సార్ ఎవరు వర్క్ చేయాలంటే నేను డీలో చాలామంది ఫ్లెక్సిబుల్ డ్యాన్సెస్ అని చెప్పేసి జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు. జీ తెలుగులో కానీ లేకపోతే సింగింగ్ అనేది ఇట్స్ వేరే పార్ట్స్ అని నార్మల్గా. కానీ వేరేజ్ ఈ కామెడీ షోస్లో వచ్చినా కానీ లేకపోతే డ్యాన్స్ షోలో కానీ వాళ్ళు అడల్టరీ కానీ ఎక్కువ అడల్ట్ జోక్స్ ఎక్కువ అయిపోవడం కానీ లేకపోతే వాళ్ళ బాడీకి సంబంధించిన ఏజ్లో చేయాల్సిన దానికన్నా ఎక్కువ డ్యాన్స్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. దీనిపైన ఎనీ లీగల్గా ఏం లేదు సార్. అంటే మా అంటే అడల్టరీ జోక్స్ కానీ ఆ కంటెంట్ మీద మాకు అంత కంట్రోల్ కానీ మా మానిటరింగ్ ఉండదు. బట్ మేము చైల్డ్ లేబర్ అంటే ఏజ్ రిలేటెడ్ 14 కంటే బిలో ఉన్న పిల్లలు ఏది వర్క్ చేయడానికి లేదు, టోటలీ ప్రొహిబిటెడ్. 15 to 14 అండ్ అబవ్ అండ్ బిలో 18 ఉన్నది కొన్ని హజార్డస్ ఆక్యుపేషన్స్లో వర్క్ చేయకూడదు. కమింగ్ టు చైల్డ్ ఆర్టిస్ట్, దీంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ తోటి ఈవెన్ బిలో 14 వర్క్ ఇన్ ద సెన్స్ దే కెన్ యాక్ట్ బట్ విత్ పర్మిషన్స్. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు 5 hours కంటే ఎక్కువ వర్క్ చేయడానికి లేదు. సో వాళ్ళ ఎర్నింగ్స్ కూడా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఇన్ ద నేమ్ ఆఫ్ ద చైల్డ్. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ తోటి వర్క్ చేసే ఇది వచ్చింది. వాళ్ళ స్కూలింగ్ ఎక్కువ మిస్ కాకుండా ఉండాలి. ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ తోటి చైల్డ్ ఆర్టిస్ట్ చేయొచ్చు. బట్ ఆ కంటెంట్ మీద అట్లా దానికి ఎవరి బావిలు ఉంటుంది కంటెంట్ అనేది. ఈ కంటెంట్ అది సెన్సార్ వాళ్ళు చూసుకోవాలి. అది సార్ ఈ హజార్డస్ ఆక్యుపేషన్స్లో ఇప్పుడు నార్మల్ వర్క్ చేయకూడదు చైల్డ్ లేబర్ ఉంది. వాళ్ళని మీరు ఒకవేళ వర్క్ చేసిన వాళ్ళని మీరు రిట్రైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళని తీసి వాళ్ళు ఏం చేస్తారు సార్? జనరలీ వర్కింగ్ చిల్డ్రన్ని విత్డ్రా చేసిన తర్వాత ఫస్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏజ్ అప్రాప్రియేట్ స్కూలింగ్కి చేయడం జరుగుతుంది. ఏజ్ అప్రాప్రియేట్ స్కూలింగ్ అంటే మళ్ళీ ఈ వర్క్ పీరియడ్ గ్యాప్ వచ్చి ఉంటుంది. సో మధ్యలో బ్రిడ్జింగ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఆయన మిస్ అయిన క్లాసెస్ కానీ ఆయన మిస్ అయిన ఇయర్స్ కానీ ఒకేసారి ఏజ్ అప్రాప్రియేట్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆయన కోపప్ కాలేడు కాబట్టి సో రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్ అనేది ఉండేది ఒకప్పుడు. సో ఆ బ్రిడ్జింగ్ అయిన తర్వాత తీసుకెళ్ళి మెయిన్లీ ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్లో కూర్చోబెట్టడము ఆర్ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాపియడము చేయడం జరుగుతుంది. సో మా నార్మల్గా తెలంగాణ లైక్ మన హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా హెవీ జరుగుతుంటాయి. లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా. సో వేరే స్టేట్ నుంచి వర్కర్స్ మన దగ్గరికి వస్తుంటారు కదా సార్, లైక్ మైగ్రెంట్ వర్కర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ బీహార్, ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర, సమ్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ లేబర్లో మన తెలంగాణ నుంచి ఏం బెనిఫిట్స్ ఉంటాయి సార్ నార్మల్గా? దీనికి సపరేట్ లెజిస్లేషన్ ఉందండి, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అని. సో మైగ్రెంట్స్ ఎవరైనా వేరే స్టేట్ నుంచి మన దగ్గర వర్క్ చేయడానికి వస్తే సోర్స్ స్టేట్ నుంచి వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దెన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఇంకా సేమ్ ప్రొవిజన్స్ ఉంటాయి. వర్క్ అవర్స్ ఉంటుంది, వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఉంటుంది, వేజెస్ ఉంటున్నాయి. సో ఇవే ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ప్రాబ్లం మీన్స్ మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది సార్ నార్మల్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నార్మల్గా ఇక్కడ నుంచి ఒక కాంట్రాక్టర్ లాగా వెళ్ళి ఒక 10-20 మందిని తీసుకొని వచ్చేసి ఇక్కడ వర్క్లో పెట్టించి వాళ్ళకి 500 శాలరీ ఉంటే 400 ఇచ్చేసి 100 రూపీస్ కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళ పైన లాగా. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది సార్ నార్మల్గా రిజిస్టర్ చేసుకోవాలని, లేకపోతే మీ రైడింగ్స్ ఏమైనా జరుగుతాయి సార్ నార్మల్గా? మేము అవేర్నెస్ సపోజ్ ఎక్కువ బ్రిక్లిన్స్ అట్లాంటివి ఉంటాయి, అది సీజనల్ ఉంటుంది. మేము నవంబర్, సెప్టెంబర్ నుంచే ఆల్ బ్రిక్లిన్స్ మీద కొంత మానిటరింగ్ చేయడం జరుగుతుంది, అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఆ బ్రిక్లిన్స్ ఓనర్స్ని కూర్చోబెట్టి ఎవరెవరు వచ్చారో వాళ్ళకి రిజిస్టర్ చేయమని, దానికి లైసెన్సింగ్ ఉంటుంది కాబట్టి
మా ఆఫీసర్స్ వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండి వాళ్ళ చేత రిజిస్టర్ చేపించడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవచ్చు, బట్ మా ఆఫీసర్స్ కొంత ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకొని దే రిజిస్టర్. వాళ్ళకి సేమ్ మనకి మన స్టేట్లో వర్క్ చేసే అంటే మన లోకల్ లేబర్కి ఉన్న దానికి సేమ్ ప్రొవిజన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. అంటే బెనిఫిట్స్ లైక్ వాట్స్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉంటాయి. వేజెస్ కానీ, వర్క్ సైడ్ ఫెసిలిటీస్, ఈవెన్ కొన్ని దగ్గర అయితే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, ఒరిస్సా ఉంది, సో ఒరియాలో టీచింగ్, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఒరియాలో టీచ్ చేయడము, వర్క్ సైడ్ స్కూల్స్ పెట్టడము, సో అట్లాంటివి కూడా ఇనిషియేటివ్స్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. మనం ఒక పైలట్ స్టడీ కూడా ILO తోటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక పైలట్ స్టడీ చేయడం కూడా జరిగింది. మెయిన్లీ మైగ్రెంట్స్ టార్గెటెడ్. దాంట్లో ఈవెన్ PDS మన సివిల్ సప్లైస్ నుంచి వాళ్ళకి PDS సప్లైస్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఆ పైలట్ కూడా టోటల్ ఆల్ ఓవర్ స్టేట్కి ఎక్స్టెండ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. సో మీరు తెలంగాణ నుంచి గ్లోబల్ లెవెల్లో నార్మల్ రిప్రజెంట్ చేశారు కదా సార్ మన తెలంగాణని, లైక్ లేబర్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన మీటింగ్స్లో కానీ వాటిలో. సో ఈ వేరే కంట్రీ వాళ్ళ మన ఆఫీసర్స్తో డీల్ చేసినప్పుడు సో మనకి వాళ్ళకున్న డిఫరెన్సెస్ ఏమున్నాయి సార్ నార్మల్గా లేబర్ లాస్లో కానీ లేకపోతే కొన్ని ప్రొవిజన్స్లో? డెఫినెట్లీ అంటే మినిమం కొంత డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, కానీ ఓవరాల్ ప్రాబ్లమ్స్ అయితే అవే ఉంటాయి. వేజెస్ ప్రాబ్లం ఆర్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ లేకపోవడం, ఆర్ ఈ టర్మినేషన్ ప్రాబ్లమ్స్, మోర్ ఆర్ లెస్ లేబర్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్ ఆల్ ఓవర్. కానీ లేబర్ స్టాండర్డ్స్ దగ్గరికి వస్తే కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా కొన్ని డెవలప్డ్ స్టేట్స్లో కొంత డీసెంట్ వర్క్ కాన్సెప్ట్ అనేది చాలా ఉంది. సో మన దగ్గర బెటర్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ లేబర్ లాస్ ఇంప్లిమెంటేషన్ కానీ, కొంత డీసెంట్ వర్క్ మోడ్కి మనం వెళ్ళటము, చాలా లేబర్ లా రిఫార్మ్స్ చేయడం వల్ల, ఇంప్లిమెంటేషన్ కొంచెం స్ట్రిక్ట్గా చేయడం వల్ల చాలా వరకు చాలా చేంజెస్ ఉన్నాయి. మీరు ఒక పాత ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మేనేజ్మెంట్స్ నుంచే వాళ్ళు మేము వేజెస్ ఇంత ఇచ్చేస్తాము, ఆర్ ఒక స్టాండర్డ్ వేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్ పిల్లల్ని మేము పనిలో పెట్టుకోము. వాళ్ళు ముందే ఫస్ట్ చూస్తే ముందు ఏజ్ చూస్తున్నారు. యాక్చువల్లీ 14 అయితే 18 బిలో పెట్టడం జరగట్లేదు. అంటే విజిబుల్ చైల్డ్ లేబర్ అంటూ లేరు. సో అట్లానే బాండెడ్ లేబర్ కూడా మోస్ట్లీ కొంత అవేర్నెస్ చాలా పెరిగిందని అనుకుంటున్నాము. ప్లస్ మేనేజ్మెంట్స్ నుంచే ఎందుకు వచ్చిన రిస్క్, అన్నెసరీ లిటిగేషన్లోకి వెళ్ళడం ఎందుకు, అందుకనే బెటర్ ఫాలో సమ్ లేబర్ లాస్ రూల్స్ అనేది. ఇంకోటి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మన దగ్గర చాలా వచ్చినాయి. సో మల్టీనేషనల్ కంపెనీస్ బేసిక్ పాలసీ వాళ్ళు ముందు లేబర్ లాస్ ఫాలో అవ్వడము, డీసెంట్ వర్క్ ఇవ్వడము అనేది వాళ్ళు బిజినెసెస్ కమ్యూనిటీ నుంచి కూడా చాలా ఇనిషియేటివ్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా సార్ నార్మల్గా, వాళ్ళు నార్మల్గా ముందే లేబర్ దాంట్లో పోర్టల్ రిజిస్టర్ అవుతుంటారు కదా సార్ నార్మల్గా, ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మెటర్నిటీ బెనిఫిట్ కోసం. కానీ కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్లో నార్మల్గా డైలీ లేబర్స్ ఉంటారు కదా సార్, ఇప్పుడు అడ్డ మీద కూలి వాళ్ళు అంటూ ఉంటాం మనం, వాళ్ళు డైలీ ఓన్లీ 15 days 10 days 5 days సడన్గా అడ్డ మీదకి వచ్చి అవసరాన్ని తీసుకెళ్ళి వర్క్ చేసుకుని వదిలేస్తాం. సో మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా, లేకపోతే వాళ్ళకి సడన్గా సైట్లో ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళకి రిజిస్టర్ కానంత వరకు గవర్నమెంట్ తరఫు నుంచి బెనిఫిట్స్ రావా సార్? దీనికి సపరేట్ యాక్ట్ ఉందండి, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ ఉంది. దాంతోపాటు ఒక సప్లిమెంటరీ యాక్ట్ ఉంది, సెస్ యాక్ట్ ఉంది. సో రిజిస్ట్రేషన్ అనేది వీళ్ళు ఒక బోర్డు ఉంది, దీనికి సపరేట్ బోర్డు, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు. దాంట్లో ఎవ్రీ కన్స్ట్రక్షన్ వర్కర్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవుతేనే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, అంటే మా బోర్డు నుంచి ఇచ్చే బెనిఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 lakh వర్కర్స్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మీరు మన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 17 lakh వర్కర్స్ ఉన్నారనేది అంచనా. సో ఆల్మోస్ట్ మనది 15 to 16 lakh ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్లో చాలా వరకు సాచురేషన్ వచ్చిందని అనుకుంటున్నాము. చాలా వరకు ఏంటంటే కొంత మైగ్రెంట్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. సో మైగ్రెంట్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ కాకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి.
వాళ్ళ స్టేట్లోంచి బెనిఫిట్స్ పోతాయేమో అనేది ఒక భయము, ఒక ఒక డౌట్ తోటి వాళ్ళు చేసుకోపోవడము, వాళ్ళు ఒకే దగ్గర ఉండరు, వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ మీద అంత మోటివేషన్ లేదు అనేది మాకుండే రిపోర్ట్. బట్ రిజిస్ట్రేషన్ వర్క్ అయితే చాలా మ్యాక్సిమం అయింది. ప్లస్ బెనిఫిట్స్ కూడా ఓన్లీ రిజిస్టర్డ్ వర్కర్స్కే బెనిఫిట్స్ వస్తాయి. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్లో, అది వర్క్ సైట్ యాక్సిడెంట్స్లో మాత్రం మన దగ్గర సపరేట్ స్కీమ్ ఒకటి, బికాస్ ఆల్రెడీ వర్క్ సైట్లో యాక్సిడెంట్ అయింది కాబట్టి దానికి కూడా ఒక స్కీమ్ ఉంది. మేము కొంత పేమెంట్ కూడా చేస్తాం సార్. నార్మల్ కాకపోయినా. నార్మల్గా ఈ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఛాలెంజెస్ ఏమన్నా సార్? ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్, ఇంకా బెటర్ రిఫార్మ్స్ తీసుకురావాలంటే మీకున్న ఛాలెంజెస్? బెటర్ రిఫార్మ్స్ అంటే డే టు డే మన ఎక్స్పీరియన్స్ని బట్టే మనం రిఫార్మ్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చాము, దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తాము, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి మనం నెక్స్ట్ దాన్ని కొంచెం ఇంకా రిఫార్మ్ చేయగలుగుతాము, ఇంకా కొంచెం రిఫైన్ చేయగలుగుతాము. సో ఇప్పటి వరకు ఉండి దాన్ని చూస్తే మీకు సేమ్ మనం ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు లేబర్ లా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ రిఫైన్ మీద కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యే దాన్ని బట్టి, ఇప్పుడు సపోజ్ గిగ్ ఉంది, ఇంతకుముందు గిగ్ లేదు, ఇప్పుడు గిగ్ అయింది, గిగ్ కొత్త యాక్ట్ తీసుకొచ్చాము. ఇప్పుడు రీసెంట్లీ మనం ఇప్పుడు ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ మైగ్రేషన్ జరగకపోవడము, లేదంటే ఏజెంట్స్ మధ్యలో మోసం చేయడము, ఆర్ ఏజెంట్స్ వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఓవర్ ఎక్స్పర్ట్ చేయడము, ఆర్ అక్కడ ప్లేస్మెంట్ ఉందని పంపించేసి అక్కడ వదిలేయడము. సో దీని మీద కూడా కొంత వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్లీ మైగ్రెంట్ లేబర్, ఓవర్సీస్ మైగ్రెంట్ లేబర్ వాళ్ళ ఆర్ రిటర్నీ మైగ్రెంట్స్ బయట నుంచి అక్కడ వర్క్ చేసి కొంత పీరియడ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, వాళ్ళ వర్క్ పాయింట్ ఏంటి, సో వాళ్ళకి వెల్ఫేర్ ఏంటి అనేది రిటర్నీ మైగ్రెంట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ టు బీ డెల్ట్ విత్. సో ఈ మెయిన్లీ మైగ్రేషన్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తే బోత్ ఇంటర్నల్ అండ్ ఓవర్సీస్ మైగ్రేషన్ కొంత రిఫార్మ్స్ ఇంకా ఫర్దర్గా అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ మైగ్రేషన్లో మన ఇది కన్కరెంట్ లిస్ట్లో ఉంది కదా సార్, అంటే నార్మల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు యాక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ నుంచి మన హైదరాబాద్ పర్సనే వేరే కంట్రీలో ప్రాబ్లం ఉండి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అనుకోండి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ కేర్ సార్, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అ రోల్ టు ప్లే? యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ప్లే చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మనము కొంత లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ ఉంది దీంట్లో, మెయిన్లీ లేబర్ డిపార్ట్మెంట్. సో మనం మైగ్రెంట్, ఇప్పుడు మనది టామ్కామ్ అని ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ ఉంది, మ్యాన్ పవర్ ఏజెన్సీ, గవర్నమెంట్ రన్. ఓకే. సో దాంట్లో ఏంటంటే ముందే ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ తోటి ముందే మనం ఎంఓయూ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏ వర్క్కి ఆ స్కిల్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఆల్రెడీ జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత దెన్ ఇక్కడ లాంగ్వేజ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది బై టామ్కామ్. సో వాళ్ళకి ట్రైన్ చేసి అక్కడ ముందే ప్లేస్మెంట్ ఆర్డర్ ఇచ్చి సేఫ్గా పంపించి దెన్ ఈవెన్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మానిటర్ చేసి, సో వాళ్ళకి ఎంత శాలరీ ఉంది, వాళ్ళ వెల్ఫేర్ ఏముంది అనేది ఇక్కడ నుంచి టామ్కామ్ మానిటర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్, ఇది అండర్ శక్తి డిపార్ట్మెంట్, టామ్కామ్ అని చెప్పుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి సేఫ్ గార్డ్స్ చూడడానికే ఇప్పుడు కొత్తగా మనము ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ కానీ, ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ పాస్పోర్ట్ కానీ, వీసా ప్రాసెస్ ఆర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ కానీ చేయడానికి దాని మీద కొంత వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ దానిపైన మనం స్క్రూటినీ చేయలేము సార్, లైక్ పంపిస్తాం తీసుకునే వాళ్ళపైన కూడా? అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ మీదనే కంట్రోల్ చేయడానికి వెదర్ లా చేయాలన్నా లేదంటే దానికి ఏమైనా రెగ్యులేషన్ చేయాలన్నా అనే దాని మీదనే ఇప్పుడు ప్రజెంట్ రీఫార్మ్ అనేది అది కొత్త వచ్చేది. ఈ టామ్కామ్ గురించి చాలా మందికి ఐడియానే ఉంటుంది కదా సార్ నార్మల్గా, అంటే ఇప్పుడు ఉందండి, ఇంతకుముందు అంత ఐడియా లేదు. చాలా సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అనేది టామ్కామ్. సో ఆల్మోస్ట్ వాళ్ళు మోర్ దెన్ 12,000 మెంబర్స్ని, ఇంకా మోర్ దెన్ దట్ ఫిగర్ ఐఎమ్ నాట్ షూర్, బట్ చాలా మందిని పంపించారు. దే హ్యావ్ పుట్ ఏ టార్గెట్ ఆల్సో పర్ ఇయర్కి ఇంత మెంబర్స్ని అవుట్ సైడ్ ఎంప్లాయ్మెంట్ పంపించాలి, జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాలి అని. కంప్లీట్ రన్ బై ద గవర్నమెంట్ సార్, లేకపోతే కంప్లీట్లీ రన్ బై ద గవర్నమెంట్?
నో చార్జబిలిటీ మనీ ఛార్జింగ్ ఏం చేయట్లేదు. సో ఇప్పుడు ఈ అన్ని లేబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళ దాంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. సో ఎనీ సోషల్ సెక్యూరిటీ వైజ్గా ఉమెన్కి ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి సార్ నార్మల్గా, లైక్ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ లేకపోతే మెటర్నిటీ యాక్టే ఉంది, ప్లస్ వర్క్ అవర్స్లో కూడా ఉంది. ఇంతకుముందు నైట్ షిఫ్ట్స్ ఉండేది కాదు, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అలౌ చేయడం జరిగింది. బికాస్ ఐటీ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ అలౌ చేసుకుంటా వాళ్ళకి సపరేట్ ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ ట్రాన్స్పోర్టేషన్ కానీ సెక్యూరిటీ కానీ, దెన్ వాళ్ళ వర్క్ సైట్ ప్రాబ్లమ్స్ రాకుండా లైక్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆర్ ఇట్లాంటివి లేకుండా కూడా సపరేట్ ఎనాక్ట్మెంట్స్ చేయడం జరిగింది, సపరేట్ ప్రొవిజన్స్ చేయడం జరిగింది. ఐటీ డిపార్ట్మెంట్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది సార్. ఐటీ వేరెవర్ ఎంప్లాయీ వర్క్ ఎంప్లాయీ. సో వాళ్ళ అక్కడ ఉన్న పాష్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా వాష్ యాక్ట్ ఇస్ యాక్చువల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఉంటుంది, బట్ మనం చూడొచ్చు. సార్ ఈ లేబర్ డిపార్ట్మెంట్లో ఏదైనా లేబర్ వాళ్ళ గ్రీవెన్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి లీగల్గా వాట్ ఆర్ ద వేస్ టు డీల్ విత్ ఇట్ సార్? నార్మల్గా ఇప్పుడు వాళ్ళకు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదనో, లేకపోతే సరిగ్గా ట్రీట్ చేయట్లేదనో, ప్రాపర్ అకామిడేషన్ లేదనో, లేకపోతే ప్రాపర్ వే ఆఫ్ ట్రీటింగ్ లేదనో అంటే సో వాళ్ళకి రిడ్రెస్లు కానీ గ్రీవెన్సెస్ కానీ, ఇప్పుడు గిగ్ వర్కర్స్ అంటే మీరు ఇప్పుడు కొత్తగా చెప్పారు, నార్మల్గా ఇందులో బిల్డింగ్ వర్కర్స్ కానీ లేకపోతే అదర్ ఇప్పుడు ఐటీ కంప్లైంట్స్, వాళ్ళకి ఉన్న లీగల్ ఆప్షన్ ఏంటి సార్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇష్యూ. ఇప్పుడు లేబర్ లా ఇన్ని 44 ఎనాక్ట్మెంట్స్ ఏముంటాయి అంటే ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క యాక్ట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు టర్మినేషన్ ఉంది, సడన్గా ఎవరైనా టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేస్తే అండర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వస్తే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో అండర్ సెక్షన్ 48(1) వేసుకోవచ్చు. వాళ్ళు దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్. కానీ జనరల్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఎనీ ఇష్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఈజ్ ఇష్యూ, వాళ్ళు మన దగ్గర ఒక డిస్ప్యూట్ అంటే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మన ఆఫీసర్స్ అసిస్టెంట్ కమిషనర్స్ అండ్ అబోవ్ వాళ్ళు మేనేజ్మెంట్కి ఒక నోటీస్ ఇచ్చి జాయింట్ మీటింగ్ అని ఒకటి పిలుస్తారు. జాయింట్ మీటింగ్లో బేసిక్గా ఇట్స్ అ కాంప్రమైజ్, అక్కడ ఏమైంది అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇష్యూ ఏముంది, మేజర్ ఇష్యూ ఆర్ మైనర్ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ ఇష్యూ విల్ బి రిజాల్వ్డ్. ఇద్దరు ఒప్పుకుంటే అది రిజాల్వ్ అయిపోతుంది. ఇన్ కేస్ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ ఉంది, మేము ఒప్పుకోవట్లేదు ఆర్ మేము రీఇన్స్టేట్ చేసుకోము అంటే దే కెన్ ఫైల్ ఏ ప్రాపర్ కంప్లైంట్, ప్రాపర్ కేస్ అండర్ 48(1) షాప్ యాక్ట్లో అయితే. సో దాంట్లో ఏమవుతుంది, ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. లైక్ ప్రాపర్ మీ క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ లాగా ఉంటుంది, వేర్ ఒక అడ్వకేట్ వకాలత్ ఫైల్ చేస్తారు, దాని మీద కౌంటర్ ఫైల్ చేస్తారు. మా అప్లికేషన్ ఏముంది, కంటెంట్స్ ఏమున్నాయి, దాని మీద మేనేజ్మెంట్ కౌంటర్ ఫైల్ చేస్తుంది. ఈయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఏముంది, ఎందుకు రీజన్స్ ఫర్ టర్మినేషన్ ఏమున్నాయి, అవన్నీ ఈయన ఎవిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ టిపికల్ కోర్ట్ ప్రొసీజర్ ఫాలో అవటం జరుగుతుంది. వన్స్ జాయింట్ మీటింగ్లో సెటిల్ కాకపోతే ఇట్స్ ఎ టిపికల్ క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ వేర్ ఇట్స్ ఎ లీగల్ ప్రాసెస్ ఫాలోడ్ బై ఎ లీగల్ ఆర్డర్. ఆర్డర్ ఈజ్ బైండింగ్, మోస్ట్లీ బైండింగ్ కాకపోతే అప్పీల్స్ ఉంటాయి. కొన్ని యాక్ట్స్లో డిప్యూటీ కమిషనర్ ఈజ్ అప్పలేట్ అథారిటీ, కొన్ని యాక్ట్స్లో హైకోర్ట్ ఈజ్ అప్పలేట్ అథారిటీ. లైక్ వర్క్మెన్ కంపెన్సేషన్ ఉంది, హైకోర్టుకి నెక్స్ట్ అప్పీల్ ఉంటుంది. సో షాప్ యాక్ట్లో టర్మినేషన్ ఉంది, డిప్యూటీ కమిషనర్ వెళ్ళొచ్చు. అట్లా గ్రాట్యుటీ ఉంటుంది, కంట్రోలింగ్ అథారిటీ అంటారు. సో ఈ నేచర్ ఆఫ్ కంప్లైంట్ని బట్టి యాక్ట్ మారుతుంది. సో టర్మినేషన్ అయితే ఒకటి, గ్రాట్యుటీ ఒకటి అయితే, డిడక్షన్ ఆఫ్ వేజ్ అయితే పేమెంట్ ఆఫ్ వేజెస్లో ఉంటుంది, ఇల్లీగల్ డిడక్షన్స్ పేమెంట్ ఆఫ్ వేజెస్లో ఉంటుంది, వేజెస్ తక్కువ ఉంటే మినిమం వేజెస్లో ఉంటుంది. సో ఇట్లా ఈ యాక్ట్ని బట్టి కేసు ఉంటుంది. ప్రాసెస్ ఈజ్ సేమ్, క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్, కానీ దానికి ముందు ఒక జాయింట్ మీటింగ్ అక్కడ రిజాల్వ్ కాదు. జాయింట్ మీటింగ్ ఎందుకంటే ఇట్లా డిలే కాకుండా, ఇప్పుడు క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ కార్డు వచ్చేటప్పటికి మళ్ళీ ఇట్ ఈస్ ఏ లీగల్ ప్రాసెస్, కొంత టైం టేకింగ్ ప్రాసెస్. సో అది ఇద్దరికి కొంచెం లాస్ అయి ఉంటుంది కాబట్టి సో బెటర్ జాయింట్ మీటింగ్లో పిలిచి 1 or 2 మీటింగ్స్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఈ సర్వీస్లో వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏం చెప్తారు సార్ మీరు? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకటి అని చెప్పలేను, కానీ టు మై సాటిస్ఫాక్షన్ ఐ డిడ్ మై వర్క్. సాటిస్ఫాక్షన్ అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి చెప్పడానికి చాలా అంటే నిజానికైతే వితిన్ 24 hours రెస్క్యూ చేయడం జరిగింది నిజామాబాద్లో.
చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ మోర్ ఆర్ లెస్ బాండెడ్ లేబర్ అనుకో. ఓకే. బాండెడ్ లేబర్ అంటే ఇట్స్ ఇన్స్టెంట్ చెప్పాలంటే ఒక ఒక ఇద్దరు వర్కర్స్ మధ్యాహ్నం ఇట్లా 2 to 3 o'clock మధ్యలో ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు మైగ్రెంట్స్, యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ బీదర్. మేము బీదర్ నుంచి ఉన్నాము, ఒక 30 members ఉన్నాము. మాకు శాలరీ అడుగుతుంటే టైర్లతో కొడుతున్నాడు మా ఓనర్ అని చెప్పారు. అవునా, మరి మేము వచ్చి అడిగితే అదే చెప్తావా, నిజమేనా అంటే నిజమే, మేము అక్కడికి వచ్చినా అదే చెప్తామన్నారు. సర్లే, నేను ఒక 1 week 2-3 daysలో 1 week లోపల వస్తానని చెప్పి పంపించాను వాళ్ళకి. నేను వచ్చి తీసుకెళ్తాను, మేము వచ్చి విత్డ్రా చేస్తాను. కానీ ఎందుకో 1 week కూడా ఎందుకు ఆగాలి, శాలరీ అడిగితే టైర్లతో కొట్టడం మీ సినిమాలో జరుగుతుంది అనుకొని ఎందుకో ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock లోపల ఫస్ట్ ఆర్టీసీ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక బస్ కావాలి అని. బస్సు వాళ్ళు రెడీ చేసి ఇచ్చేశారు. సో ఆఫీస్కి మా టీంని పిలుచుకున్నాను. బై 10 o'clock 10:30 లోపల వి ఫార్మ్డ్ ఏ టీమ్. అంటే ఇంకా చాలా బిట్ బై బిట్ నేను చెప్పట్లేదు, ఓవరాల్గా మేము ఫార్మ్డ్ ఏ టీమ్. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మీడియాకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వెళ్ళి వి రీచ్ దట్ స్పేస్. అది నేను డిస్ట్రిక్ట్లో ఉన్నాను అప్పుడు. 25-30 kilometers దూరంలో ఉన్నది అది, ఒక కంకర్ క్వారీ సంథింగ్. వెళ్ళి మేము రెస్క్యూ చేస్తే అక్కడ బీదర్ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి కూడా ఉన్నారు. బీదర్ నుంచి ఒక 30 members, ఒరిస్సా నుంచి 30 members. బట్ అక్కడికక్కడ మేము స్పాట్లో పేమెంట్స్ అన్నీ ఇప్పించి ఇమీడియట్గా బస్ ఎక్కించేసి బీదర్ పంపించడము. ఒక టీంని లక్కీలీ ఒక ట్రైన్ ఆ రోజు ఒరిస్సాకి కూడా ట్రైన్ ఉండింది, అందరినీ చేసి మొత్తానికి క్లోజ్ చేసి అదే రోజు పంపించడం జరిగింది. సో దే వర్ వెరీ హ్యాపీ. వితిన్ 24 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. అట్లా చాలా ఉన్నాయి. బట్ వాళ్ళ పైన లీగల్ యాక్షన్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటండి ఆ వర్క్, అదే ఓనర్ పైన లీగల్ యాక్షన్ అనేది కామన్గా ఇంకా అది ఎనీవే ఇట్ ఫాలోస్ కదా. అంతే, లీగల్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.